డే 1 అలానే డే 2 చూసినప్పుడు ఇండియా వచ్చేసి ఫేవరెట్స్గా ఉన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది అందరూ అనుకున్నారు. కానీ డే 3లో వచ్చేసి 93కి 7 వికెట్లతో స్టార్ట్ చేసిన డే 3 వచ్చేసి సౌత్ ఆఫ్రికా లాస్ట్ 3 వికెట్లలోన 62 పరుగులు జోడి చేయించారు. మెయిన్గా వాళ్ళ కెప్టెన్ వచ్చేసి 55గా నాట్అవుట్గా ఉంటుంది. అలానే బౌలింగ్ ఆల్రౌండ్ వచ్చేసి బొసాచ్ వచ్చేసి 25 పరుగులు చేశాడు ఫాస్ట్గా, 2 4లు 1 6 కొట్టేసి. వాళ్ళ 8వ వికెట్కి పార్ట్నర్షిప్ వచ్చేసి 44 పరుగులు చేశారు. అలానే మెయిన్గా సిరాజ్కి వచ్చేసి లాస్ట్లోనే బౌలింగ్ ఇచ్చారు 2 ఓవర్లు. ఎందుకు లేట్ చేశారో కానీ లాస్ట్ 2 ఓవర్లు వేసినప్పుడు లాస్ట్ ఓవర్లో అతను 2 వికెట్లు తీశాడు. అలానే టీమిండియాకి 124 స్కోర్ లక్ష్యంగా పెట్టారు సౌత్ ఆఫ్రికా. ఈ స్కోర్ చూసినప్పుడు అందరు ప్లేయర్స్ సింపుల్గా సెట్ చేసేవచ్చు అనుకుంటారు. కానీ ఆల్రెడీ ఇండియా దుక్కు గిల్ వచ్చేసి లేడు కాబట్టి 1 వికెట్ ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే కోల్పోయినట్టే అని. దీంతో టీమిండియా వచ్చేసి 9 మంది ప్లేయర్స్తోనే బ్యాటింగ్ దిగుతారు. మెయిన్గా ఈ మ్యాచ్లో వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇండియా వచ్చేసి ఫస్ట్ ఓవర్లోనే వెనుదెబ్బ తగిలింది. మెయిన్గా జైస్వాల్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సీమర్స్కి అంతగా స్కోర్ చేయలేకపోతున్నాడని తెలుసుకొని మార్కో యాన్సన్ బౌలింగ్కి మళ్ళీ అవుట్ అయ్యాడు. కీపర్ క్యాచ్ అయ్యి వెనుదిరిగాడు. సౌత్ ఆఫ్రికా మీద అతనికి అంత మంచి రికార్డు లేదు లాస్ట్ 5 ఇన్నింగ్స్లోన. దీంతో వచ్చేసి ఇండియా 0కే 1 వికెట్ కోల్పోయింది. అలానే నెక్స్ట్ వచ్చిన రాహుల్ కూడా 3వ ఓవర్లో అదే బౌలర్ మార్కో యాన్సన్ బౌలింగ్కి ఒక బౌన్సర్కి కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ మంచిగా ఆడుతున్నప్పుడు ఇండియా వచ్చేసి సింపుల్గా విన్ అవుతారు అనుకున్నారు. కానీ 33 పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరు కలిపేసి. కానీ ధ్రువ్ జురెల్ వచ్చేసి మంచి షార్ట్ పిచ్ బాల్కి బౌండరీ కొడతామని ట్రై చేసి డీప్లో దొరికిపోయాడు లెగ్ సైడ్. దీంతో ఇండియా వచ్చేసి మరో వికెట్ కోల్పోయారు, 3 వికెట్లు. నెక్స్ట్ వచ్చిన పంత్ వచ్చేసి ఏమాత్రం స్కోర్ చేయలేకపోయాడు. స్పిన్నర్స్కి అటాకింగ్ గేమ్ ఆడాల్సి పోయి డిఫెన్స్ షాట్స్ ఆడి దొరికేశాడు. అదే 10 బాల్ ఆడేసి హార్పర్ బౌలింగ్కి వెనుదిరిగాడు. ఏ రన్స్ ఏం స్కోర్ చేయకుండా 2 రన్లు చేశాడు, అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ జడేజా మధ్యన వాషింగ్టన్ సుందర్ మధ్యన మంచి పార్ట్నర్షిప్ జరిగిందే కానీ నెక్స్ట్ జడేజా కూడా క్లియర్ ఎల్బిడబ్ల్యూ అయ్యి వెనుదిరిగాడు. మళ్ళీ అదే నెక్స్ట్ ఓవర్లోనే మక్రమ్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ వికెట్ తీయడంతో మ్యాచ్ అనేది దరిదాపులో ఓడిపోయినలాగే సిచ్యువేషన్కి వచ్చారు. లాస్ట్గా వచ్చిన అక్షర్ పటేల్ వచ్చేసి మంచి మెరిపించిన ఒక ఓవర్లోన మహారాజ్ని టార్గెట్ చేసిన అదే ఓవర్లో దొరికిపోయాడు. అప్పటికి 1 6, 1 4, 1 6 కొట్టాడు. నెక్స్ట్ డిఫెన్స్ చేసి నెక్స్ట్ ఓవర్ టార్గెట్ చేసిన దగ్గరికి 30 రన్లు వచ్చాయి కాబట్టి స్కోర్ ఇంకా 2 వికెట్లు ఉన్నాయి కాబట్టి బయట నీట్ చూసుకొని ఆడుంటే ఇండియాకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండేవేమో కానీ ఒక షాట్కి ప్రయత్నించి దొరికిపోయాడు. దీంతో వచ్చేసి సౌత్ ఆఫ్రికా 30 పరుగులతో విన్ అయ్యారు. మెయిన్గా టిమో బూమా వచ్చేసి 11 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో 10 విన్నులు మాట, 1 ఓడిపోయాడు. అలానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి హార్పర్కి ఇచ్చారు. మెయిన్గా ఈ మ్యాచ్లో వచ్చేసి ఇండియా దారుణంగా ఫెయిల్ అయ్యారు బ్యాటింగ్లోనే.